అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఒక బల్క్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మై సెల్ఫ్ లహరిక. అండ్ ఎవరైతే ముందుగా నా వీడియోస్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మనం ఒక ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. ఇదంతా మనకైతే బల్క్ ఆర్డర్ కింద ఒక కస్టమర్ అయితే కస్టమైజేషన్ చేయించుకున్నారు. సో ఇందులో నేను ఒక 2 డిజైన్స్, న్యూ డిజైన్స్ని నేను లాంచ్ చేయబోతున్నాను నా ఛానల్లో. సో నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను. అవి మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం 1 by 1 మోడల్స్ అన్నీ చూద్దాం. సో ఈ మోడల్ చూడండి. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో మనం మూన్స్ తోటి మేకింగ్ అనేది చేసాము. మూన్స్ యూజ్ చేసాము. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలా జర్కన్ వస్తుంది. సో దీన్ని అయితే ఇలాగ మనం మేకింగ్ అనేది చేసాము. ఇలా మేడం అనేది అన్నీ ఇట్లా 4 కట్లోనే సైడ్ బ్యాంగిల్స్ కస్టమైజేషన్ చేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మూన్సేనండి. ఈ మూన్స్లో ఏంటంటే ఇట్లాగా స్ట్రైట్గా పెట్టుకునే చేసుకున్నాము. లైన్ వైజ్ మూన్ అనమాట దీన్ని. సో ఇలాగా మనం స్ట్రైట్గా మూన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మేకింగ్ అనేది చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఆనియన్ పింక్ కలర్ అండి. ఇవి ఆనియన్ పింక్ అండ్ 3mm వైట్ యూజ్ చేసి మేకింగ్ అనేది చేసాము. సో ఇవన్నీ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవన్నీ మనకి 4 కట్ సైడ్ బ్యాంగిల్స్ కింద రెయిన్ డ్రాప్స్ యూజ్ చేసి చేసుకుంటారనమాట. ఇది ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ కలర్ కస్టమైజేషన్తోనే చేయించుకున్నారు కస్టమర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఇలాగా కస్టమైజేషన్ చేయించుకున్నారండి. వీటికి మనం 4x4 స్క్వేర్ అండ్ వచ్చేసి ఇవి తిలకం షేప్ కుందన్స్ అంటాం కదా, స్మాల్ డ్రాప్, అది 3mm పింక్ కలర్ యూజ్ చేసి మేకింగ్ అనేది చేసాము. సో ఇవన్నీ ఒకసారి చూడండి మోడల్స్. అండ్ ఇందాక మనం చూపించాను కదా, అవి అదే మోడల్లో రెడ్ కలర్లో చూపించాను కదా. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్లో కస్టమైజేషన్ చేయించుకున్నారండి. ఇలాగా ఏ కలర్లో అయినా కస్టమైజేషన్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇవి మూన్స్తో ఇట్లా స్కై బ్లూ కలర్లో కస్టమైజేషన్ చేయించుకున్నారండి. స్కై బ్లూ అండ్ 3mm వైట్ యూజ్ చేసాము. దీనికి యూజ్ చేసి ఇట్లాగా కస్టమైజేషన్ అయితే చేసాము. అసలు అన్నీ ఫైనల్ అవుట్పుట్ చూస్తే మీరు ఇట్లా చూడండి, అసలుకి ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం పింక్ అండ్ గ్రీన్లో యూజ్ చేసి చేసామండి. డ్రాప్స్ కుందన్స్ ఇవన్నీ మనం డ్రాప్ కుందనే యూజ్ చేసి చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవండి మనకి డ్రాప్ కుందన్స్ యూజ్ చేసి చేసామన్నమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్లో కస్టమైజేషన్ చేయించుకున్నారు. అసలుకి ఇవైతే పర్సనల్లీ ఎంత బాగున్నాయో చూడండి. అసలుకి 3mm గోల్డ్ యూజ్ చేసాము అండ్ మిడిల్లో వచ్చేసి జర్కన్ యూజ్ చేసాము. అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ డ్రాప్స్ యూజ్ చేసి మేకింగ్ అనేది చేసామండి. సో ఇది కూడా మనం కలర్ కస్టమైజేషన్ చేస్తాము. ఏ బ్యాంగిల్స్ అయినా కలర్ కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉందండి. ఏ కలర్ కావాలన్నా, ఏ సైజు కావాలన్నా మనం కస్టమైజేషన్ చేస్తాము. సో ఒకసారి చూసుకోండి మా మోడల్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి. ఇవి 4x4 స్క్వేర్ యూజ్ చేసి ఇలా చేయించుకున్నారు. ఇది పెయిర్ బ్యాంగిల్సే తీసుకున్నారు. సో మీరు ఒకసారి చూడండి ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. లైన్ వైజ్గా ఉండిద్ది ఫినిషింగ్ కూడా, మీరు ఒకసారి చూసుకోండి. ఏ కలర్ అంటే ఆ కలర్లోనే కస్టమైజేషన్ చేస్తాము. ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి థ్రెడ్ కూడా చూడండి. థ్రెడ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్తో చేస్తామో ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చామ్ బ్యాంగిల్స్ అండి. ఇవి చామ్స్ ఉంటాయి కదా మనకి, క్రౌన్ చామ్స్, అవి యూజ్ చేసి చేసాము. రెడ్ కలర్లోనే చేయించుకున్నారు ఇది కూడా. అండ్ 3mm వైట్ రౌండ్ యూజ్ చేసి చేసామన్నమాట. ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ కోసమనే చేయించుకున్నారు. ఇలాగా అయితే కస్టమైజేషన్ చేసాము. చూడండి ఏ కుందను ఏది మిస్టేక్ లేదు, పక్కకి పోలేదు, అంత బాగుంది. నీట్ ఫినిషింగ్తో చేసామండి. మీకు ఇది వీడియో నైట్ తీస్తున్నాను కాబట్టి కొంచెం డల్గా ఉంది. సో ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఈ బిగ్ డ్రాప్ అయితే సెరామిక్లో కస్టమైజేషన్ చేయించుకున్నారండి. ఈ బిగ్ డ్రాప్ కుందన్స్ ఇవి మనకి మామూలు డ్రాప్ కంటే కొంచెం పెద్దగా వస్తుంది. ఇది మనకి 8K ఐ షేప్ లాగా మనకి 8K డ్రాప్ అనమాట. ఇవి ఇలాగైతే కస్టమైజేషన్ చేయించుకున్నారండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇట్లాగా బ్లూ అండ్ గ్రీన్ కలర్లో కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారండి కస్టమర్. ఇట్లా 8K ఐ షేప్ యూస్ చేసి చేసాపనమాట. సో చూడండి ఇలాగైతే డబల్ కలర్తో చేయించుకున్నారు, డబుల్ షేడ్స్ లాగా. ఇట్లా 4 బ్యాంగిల్స్ అయితే కస్టమైజేషన్ చేయించుకున్నారండి. నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి మనకి 2 కట్ బ్యాంగిల్స్ మనకి మన పేజ్లో బాగా హిట్ అయిన లోటస్ ఫ్లవర్స్. అసలుకి ఏ ఆర్డర్ అయినా నాకు ఈ లోటస్ ఫ్లవర్ లేనిది ఏ ఆర్డరు లేదు. ఎవ్రీ ఆర్డర్కి ఈ లోటస్ ఫ్లవర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అలాగే మేడం అయితే ఇలాగా కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఇది 2/6 సైజ్ అండి. మేడం వాళ్ళ డాటర్ కంట 2 సైజ్ చేయించుకున్నారు. ఈ 2 సెట్స్ అయితే మేడం కస్టమైజేషన్ చేయించుకున్నారు. పింక్ అండ్ గ్రీన్ కలర్లో చేసాము. ఇవి మెటీరియల్స్ ఏం యూస్ చేసామంటే 8K ఐ షేప్ మూన్స్ 3mm గోల్డ్ కలర్ యూస్ చేసి మేకింగ్ అనేది చేసాము. సో 2 సైజు, ఇది 2/6 సైజులో చేసామండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పటి వరకు అసలుకి ఇంకా మోడల్ ఇప్పుడు దాకా చేయలేదు, హిట్ అయింది కానీ. సో ఇప్పుడు మేడం చెప్పడం వల్ల నేనైతే ఒక మోడల్ చేశాను. సో అవి అండి ఈ మోడల్స్ చూడండి. ఇది మనకి దీపం మోడల్లో ఉంటుంది. ఇది మూన్స్లో రెడ్ కలర్లో మూన్స్ యూస్ చేసి అండ్ 6K డ్రాప్ యూస్ చేసి కస్టమైజేషన్ అయితే చేసాము. దీనికి మిడిల్లో ఏంటంటే వైట్ జర్కన్ ఇచ్చేసామండి. సో ఇది మనకి ఇలాగా రెడ్ కలర్లో కస్టమైజేషన్ చేయించుకున్నారు, రెడ్ అండ్ గోల్డ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది సెరామిక్ డ్రాప్ యూస్ చేసి చేయించుకున్నారండి కస్టమర్. ఇది రెడ్ అండ్ సెరామిక్ యూస్ చేసామండి. దీనికి బేస్ కూడా మనకి గోల్డ్ కలర్లోనే కావాలి అని చెప్పి గోల్డ్ కలర్లో కస్టమైజేషన్ చేయించుకున్నారు. సో ఇవి 4 కట్ బ్యాంగిల్స్ మీద ఇప్పుడు ప్రెజెంట్ హిట్ అయిన మోడల్ అండి ఇవి. సో ఎవ్రీ ఆర్డర్లో ఇవి కూడా ఉంటున్నాయి. సో నేను ఈ మేడం చెప్పబట్టి నేను చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా లోటస్ మోడలేనండి. ఈ లోటస్ మోడల్ బ్యాంగిల్స్ ఇవి కూడా మనం ఇప్పుడే ఈ కస్టమర్కే కస్టమైజేషన్ చేసామండి. ఇదంతా 3D మోడల్ అనమాట. దీనికి మనం 6K ఐ షేపు అండ్ మూన్స్, ఇదేంటంటే మనకి మూన్స్లో గ్రీన్ కలర్ మూన్స్ యూస్ చేసాము. అండ్ మిడిల్లో వచ్చేసి 4x4 స్క్వేర్ని యూజ్ చేసి కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారండి కస్టమరు. ఇట్లా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు ఇది నైట్ వీడియో కాబట్టి కొంచెం డల్గా, నాకు అంత టైం లేదు డే టైంలో తీయడానికి. ఇది నైట్ టైంలో ఇంకా టైం లేదని నేను ఫాస్ట్గా తీసేస్తున్నాను, ఏదో చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే మోడల్ని మేడం 2 సైజులో కూడా కస్టమైజేషన్ చేయించుకున్నారండి. సో వాళ్ళ పాపగారు కంట. సో ఇలాగా కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారు. సో ఇలాగా ఇవి 2 మోడల్స్ని కస్టమైజేషన్ చేయించుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం యూ పిన్స్ చేశానండి. ఈ యూ పిన్స్ అయితే కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఇవి లోటస్ మోడల్లో మనం కస్టమైజేషన్ అయితే చేసాము. సో ఒకసారి చూడండి దగ్గర నుంచి. ఇలాగా లోటస్ మోడల్ అయితే కస్టమైజేషన్ చేసాము. ఇలాగా 2 సెట్స్ అయితే చేయించుకున్నారండి కస్టమరు. ఇది వచ్చేసి చూడండి, ఇది పెద్ద బిళ్ళ అనమాట. మనకి ఇది పెద్దగా వస్తుంది. మామూలుగా అయితే లోటస్ కదా, లోటసే చేయించుకుంటారు అనుకున్నాను. సో కస్టమర్ ఏంటంటే కొంచెం వెరైటీగా రావాలని ఈ మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. దీనికైతే మనం 8K ఐ షేప్ యూజ్ చేసాము, పింక్ కలర్వి. అండ్ వచ్చేసి 6K డ్రాప్ యూజ్ చేసి చేసామన్నమాట. మిడిల్లో జర్కన్, కింద ఇలా కాసు వచ్చేటట్టుగా అండ్ హ్యాంగింగ్స్ కూడా కస్టమైజేషన్ చేయించుకున్నారండి కస్టమరు. సో ఇలాగ మనం 2 సెట్స్ అయితే చేసామన్నమాట కస్టమర్కి. ఇదొక సెట్టు చేసామన్నమాట. సో ఇలాగా కస్టమర్ అయితే కస్టమైజేషన్ చేయించుకున్నారు. సో ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా ఎలా ఉందో ఒక్కసారి చూడండి. అందరూ చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఏ మోడల్ అయినా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.